ఒక ఇండివిడ్యువల్గా ఒక పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తి 4 సంవత్సరాలు 9 నెలలు ఒక పోరాటం చేసి ఈ 3 నెలలు ఎలక్షన్ సమయంలో నేను మళ్ళీ కోరుతున్నా, రేపు ఎలక్షన్స్ 2024 మార్చిలో ఎలక్షన్స్ అమ్మా. నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమడగాలి చెప్పండి? శ్రావణ్ కుమార్కి ఓటేయాలి అని అడగాలి. శ్రావణ్ కుమార్కి ఓటేయాలి అంటే తెలుగుదేశం చేసిన తప్పు, వైఎస్ఆర్సీపీ చేసిన తప్పు, భారతీయ జనతా పార్టీ చేసిన తప్పు, జనసేన చేసిన తప్పు ప్రజల ముందు ఎండకట్టిందా, నేను నాకు ఓటు ఎలా అడుగుతానన్న చిన్నపాటి పరిజ్ఞానం కూడా లేదా రాజకీయ పార్టీలకి నన్ను విమర్శించే వాళ్ళకని నేను అడుగుతున్నా. నన్ను విమర్శించే వాళ్ళని నేనేం తప్పు పట్టడంలా. మీకు యూ హ్యావ్ ఎవ్రీ రైట్. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు విమర్శలకి సమాధానం చెప్పకపోతే దేనికోసం ఉన్నాం మనం? పెద్ద గొప్ప ఏం కాదు, మేమైనా కూడా ఎవరైనా కానీ. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు విమర్శలకు సమాధానం చెప్పాలి. కానీ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన సందర్భంలో ఆ విమర్శ సహృదయమైన విమర్శ, సహేతుకమైన విమర్శ, ఈ సమస్య కరెక్ట్గా ఈ విమర్శ కరెక్ట్గా అడుగుతున్నారు లేదా అని మనం కూడా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. చాలామంది వ్యక్తిగతంగా కామెంట్లు చేస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. దాన్ని నేనేమి డిస్ప్యూట్ చేయను. కానీ నేను ఒక మాట చెప్తాను. 2024లో నేను ఓటు అడిగేటప్పుడు అమ్మ శ్రవణ్ కుమార్ అని ఎవడు ఒక ఆల్టర్నేటివ్గా వచ్చాడు. 1956 కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు 2023 వరకు కూడా ఒక ఇండిపెండెంట్ పార్టీలో, అంటే ఒక సామాజిక నేపథ్యంలో నుంచి వచ్చినటువంటి పార్టీలో, ఎస్సీ ఎస్టీలు పెట్టిన పార్టీలో, అది బహుజన్ సమాజ్ పార్టీ కావచ్చు, లేకపోతే వీసీకే పార్టీ కావచ్చు, ఒక్క ఎస్సీ వ్యక్తి కూడా ఎక్సెప్ట్ ఎప్పుడో బీఎస్పీ ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక ఎమ్మెల్యే తప్ప ఈ రోజు వరకు ఒక ఎమ్మెల్యే సీట్ సాధించలేకపోయింది. 293 కాన్స్టిట్యున్సీలు కంబైన్డ్ స్టేట్లో సాధించిపోయింది, 175 ఆంధ్రప్రదేశ్లో సాధించలేకపోయింది. రీజన్ ఏంటో తెలుసా? దాదాపు 35 లక్షల మంది సంఘాలు, దళిత సంఘాలు రాష్ట్రాల్లో ఉన్నాయి, దేశంలో ఉంది. అందులో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 లక్షల సంఘాలు ఉన్నాయి. ఈ 5 లక్షల సంఘాలు ఒక్క సంఘానికి ఇంకో సంఘానికి పడదు, ఎవరికి ఎవరు సపోర్ట్ చేసుకోరు. అట్ ది సేమ్ టైం సపోర్ట్ చేయమని నేను అడగటంలా. కానీ మనల్ని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. మనందరం కూడా ఎంతకాలం తెలుగుదేశంకి సపోర్ట్ చేద్దాం, ఎంతకాలం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేద్దాం, ఎంతకాలం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాం, ఎంతకాలం బీఎస్పీకి, ఎంతకాలం మిగతా పార్టీలకి, జనసేనకు, భాజపాకు సపోర్ట్ చేద్దాం. మనకంటూ ఒక భావజాలంతో మనమంటూ ఒక వ్యవస్థలో 20% ఎస్సీలుగా, ఎస్సీ ఎస్టీలుగా, 10% ముస్లిమ్స్గా, 3% క్రిస్టియన్స్గా, ఇంకా ఒక 35% సింహభాగంగా ఉన్నటువంటి బహుజన కులాలు, బీసీలు కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు. పాప వాళ్ళకు కూడా రాజ్యాధికారం రావట్లేదు. వాళ్ళని కూడా కలుపుకొని మనందరం కలుపుకొని ఒక ఆల్టర్నేటివ్గా వద్దాము. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, 23 సీట్లు ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం చెప్పండి రాష్ట్ర ప్రజలారా? వర్స్ట్ పరిపాలన చేసిందనే కదా ఇచ్చింది. వర్స్ట్